అమర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు అభిమానులు తిరుపతిలోని ఆయన విగ్రహానికి ప్రతి నెల 1వ తేదీన పాలాభిషేకం నిర్వహించి పూలమాలతో నివాళులర్పిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం రాయలసీమ రంగస్థలం చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఘంటసాల విగ్రహాన్ని శుభ్రం చేసి అనంతరం పాలాభిషేకం నిర్వహించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఘంటసాల అభిమాని మునప్పగారి మునీందర్ రెడ్డిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఘంటసాల అభిమానులు మాట్లాడుతూ ఘంటసాల గాత్రం అజరామని తెలుగు భాష ఉన్నంతకాలం ఆయన పాటలు చిరస్మరణీయంగా ఉంటాయన్నారు. ఆయనపై ఉన్న అభిమానంతో ప్రతి నెల ఆయన్ను స్మరించుకుంటూ ఆయన విగ్రహానికి నివాళులర్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలం చైర్మన్ గుండాల గోపీనాథ్, ఘంటసాల అభిమానులు వినాయక రెడ్డి, టీచర్ తిరుమలయ్య, జనార్దన్ రెడ్డి, ఆది గురుస్వామి, అన్నారెడ్డి రాజశేఖర రెడ్డి, పద్మనాభం, రామకృష్ణారెడ్డి, పురోహితుడు సురేష్ స్వామి, పురుషోత్తం సింగశెట్టి సుబ్బరామయ్య, బ్రహ్మానందరెడ్డి నాయుడు, మధు తదితరులు పాల్గొన్నారు. గాయకుడు ఘంటసాల ప్రతి నెల 1వ తేదీన ఘంటసాల కీర్తి గౌరవ మర్యాద కోసం ఆయన యంగ్ జనరేషన్కి అంతా కూడా ఉత్తేజాన్ని ఇచ్చేది. ఆయన పాటలు ఎంతో మధురం కాబట్టి గోపీనాథ్, రంగస్థల నటులు, మా భక్త బృందము, భక్తులు శనివారం అంతా సంకీర్తనకు పోయేవాళ్ళు, వాళ్ళంతా కలిసి ఆయనకి అభిషేకము అర్చన జరిగి పూజించడం జరిగింది. ఘంటసాల పెండ్యాల, కేవి మహదేవును, ఆదినారాయణరావు మహా సంగీత దర్శకుల దగ్గర ఇవన్నీ తెచ్చినాడు. ఎలా అంటే ఆయన పాటలు పాడేవాడు ఉంటే 8 మంది మ్యూజిక్లు అంతా నభూషత్తుల వ్యక్తులంతా కూడా రాజేశ్వరరావు గారు వాళ్ళ దగ్గరంతా కూడా పాడి వాళ్ళకి కీర్తి ఇచ్చి ఈయన కీర్తి పొంది అంత మధుర గాయకుడు మన దగ్గర లేదని చెప్తే మనకి ఇబ్బందిగా ఉంటుంది. అది మనసుకు కూడా కష్టంగా ఉంటుంది. ఆయన పాటలతో మనం ఆనందపడుతూ ఆయన జీవించే ఉన్నాడని మనం అనుకుంటాం. ఈ నెల 1వ తేదీ ఘంటసాల గారికి గోపీనాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక్కొక్క అభిమానిని సత్కరిస్తున్నాం. దీంట్లో ఈరోజు మునప్ప గారి మునీందర్ రెడ్డి గారిని వీరాభిమాని ఘంటసాల గారికి ఆయన పాటలంటే ఆయన పద్యాలంటే అన్నీ ఇష్టం. ఆయన్ని ఈరోజు సన్మానించుకోవడం జరిగింది. ఇది ప్రతి నెల 1వ తేదీ తప్పకుండా మన గోపీనాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక్కొక్కరికి సన్మానం చేస్తుంది. దీంట్లో ఈరోజు మునప్ప గారి రెడ్డి గారిని చేసుకున్నాము. ఇట్లే ఇంకా చాలా బాగా జరగాలి ప్రతి నెల అని ఆకాంక్షిస్తూ ఓం నమో వెంకటేశ్వర.